మేడారం జాతరకి వెళ్ళే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ అయితే వేయడం జరిగింది. ఆ ట్రైన్స్ ఎప్పుడు బయలుదేరుతాయి, ఎక్కడ బయలుదేరుతాయి, మేడారం జాతరకి వెళ్ళాలంటే ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనేది వీడియోలో అయితే మొత్తం వివరించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ఇది జాతరకి వెళ్ళే భక్తుల కోసమే చేయబడిందండి ఈ వీడియో. అలాగే చాలామంది భక్తులకి మేడారంలో రైల్వే స్టేషన్ ఉందా లేదనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే మేడారంలో రైల్వే స్టేషన్ అయితే లేదండి. మనం సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు అయితే ట్రైన్ జర్నీ చేయొచ్చు. అక్కడి నుంచి అయితే మేడారం జాతరకి బస్సులో మాత్రమే వెళ్ళాలి. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే లక్షల్లో వస్తారు భక్తులు ఇక్కడికి. ఈ అమ్మవారిని సమ్మక్క సారలమ్మ జాతరకైతే లక్షల్లో వస్తారు భక్తులతో. అక్కడైతే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేయాలనుకుంటున్న భక్తులందరికీ సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ట్రైన్ నెంబర్ 07014 అనే స్పెషల్ ట్రైన్ అయితే వేయడం జరిగింది. ఆ ట్రైన్ మార్నింగ్ 9:40కి బయలుదేరి 1 గంటకల్లా వరంగల్ చేరుకుంటుంది. అదే వరంగల్ టు సికింద్రాబాద్ అయితే వరంగల్లో 1:55 బయలుదేరి సికింద్రాబాద్ చేరుకునే టైం అయితే సాయంత్రం 6:20 అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ స్పెషల్ ట్రైన్ అయితే 21 నుంచి 25వ తారీఖు వరకు డైలీ అయితే రన్ చేస్తున్నారని చెప్పి దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రకటించడం జరిగింది. మీరు ఈ చార్ట్ చూస్తున్నారు కదా, వీడియోలో పెట్టని చార్ట్ చూడండి. ఇది ఏ స్టేషన్లో అవుతుంది, ఏ టైమింగ్లో ఏ స్టేషన్కి వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా అయితే వివరించడం జరిగింది. మీరు ఈ ట్రైన్ నెంబర్ ఐఆర్సిటీసీలో కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఆ టైమింగ్స్లో ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. అలాగే సిరిపూజ్ కాకాశనగర్ టు వరంగల్ అయితే ఇంకో ట్రైన్ అయితే వేయడం జరిగింది. 07017 అనే ట్రైన్ అయితే స్పెషల్ ట్రైను. ఇది సిరిపూర్ కాకాశనగర్లో మార్నింగ్ 5:30 బయలుదేరి 10 గంటలకల్లా వరంగల్ చేరుకుంటుంది. అలాగే వరంగల్ టు సిరిపూర్ కాకాశనగర్ సేమ్ ట్రైన్ మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకైతే సిరిపూజ్ కాకాశనగర్లో అయితే చేరుకుంటుంది సాయంత్రం 4 గంటలకల్లా. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే మీకు ఇంకా డౌట్ ఉంటే వీడియోలో అయితే చార్ట్ అయితే వివరించడం జరిగింది. మీరు ఏ టైమింగ్లో ఎక్కడ ఏ స్టేషన్లో అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చార్ట్ అయితే వివరించడం జరిగింది, చూడండి. అలాగే ఈ స్పెషల్ ట్రైన్స్ కాకుండా మీకు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాలనుకుంటే మేడారం మనం ఎక్కడి నుంచైనా వరంగల్ వరకు అయితే జర్నీ చేయొచ్చు. వరంగల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. వరంగల్ నుంచి మాత్రమే మనం వెళ్ళడానికి అవుతుంది. ట్రైన్లో వెళ్ళాలనుకుంటే వరంగల్లో దిగిపోయి వెళ్ళాలి. లేదు, వరంగల్ నుంచి అయితే 100 కిలోమీటర్ల దూరంలో అయితే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళాలనుకుంటే మేడారం మనం ఎక్కడి నుంచైనా వరంగల్ వరకు అయితే జర్నీ చేయొచ్చు. వరంగల్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వరంగల్ నుంచి మనకైతే బస్సులు అయితే సౌకర్యం తెలంగాణ ప్రభుత్వం అయితే ఆర్టీసీ బస్సులు అయితే నెంబర్ ఆఫ్ బస్సులు అయితే వేయడం జరిగింది జాతర కోసం ప్రత్యేకంగా. మనకి 2:30 అయితే మ్యాక్సిమం పడుతుందండి మనకి జాతరకి వెళ్ళడానికి. ఈ మేడారం జాతర 2024లో అంగరంగ వైభవంగా మొత్తం 4 రోజుల పాటు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి బంగారం అని చెప్పి బెల్లాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు అయితే లక్షల్లో వస్తారు, మామూలుగా రారు. చాలా తాకిడి ఉంటుంది ఇక్కడ. సమ్మక్క సారలమ్మ జాతర అంటే మామూలుగా ఉండదు. ఇది 2 ఇయర్స్కి ఒకసారి అంగరంగ వైభవంగా ఈ జాతర జరుపుకుంటుంటారు. అలాగే ఫ్రెండ్స్, ఈ జాతరకి సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళే భక్తులందరూ హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి చేరుకోవాలని చెప్పి నేను ఆ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మాత్రం
కామెంట్ అయితే పక్కా చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను.